హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను బగారా రైస్ చేశానండి. సింపుల్ వేలో చేసి పెట్టాను. ఆహా, ఇలా చేసుకుంటే చక్కగా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏమీ లేదంటే రైతాతో కానీ ఇలా చేసుకొని కూర వండుకునే ఓపిక లేదు అంటే కనుక ఒక ఆమ్లెట్ వేసుకొని కూడా తినేయచ్చు. అంత బాగుంటుంది. దేంట్లోకైనా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా దీనికి నెయ్యితో చేస్తే బాగుంటుందండి. కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 5-6 లవంగి మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు దీంట్లో 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 యాలకులు వేసుకొని జస్ట్ యాలకుల్ని చిటపట్లు అన్నిస్తే చాలండి. ఇప్పుడు దీంట్లోనే చక్కగా 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట్లు అన్నిచ్చాక 3 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిర్చి జస్ట్ వేగాక ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే కచ్చాపచ్చా దంచానండి. వీటి టేస్ట్ బాగుంటుంది. చక్కగా ఇప్పుడు అన్నిటిని కూడా ఒకసారి వేయించుకున్నాం. చూడండి, చక్కగా నేతిలో వేగితేనే కమ్మని టేస్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాసేపు అలా మగ్గనిద్దాం. ఇప్పుడు దీంట్లోనే ఒకే ఒక టమాటా తీసుకొని చిలికల కింద కట్ చేసి వాటిని కూడా వేసుకున్నానండి. టమాటాలను కూడా ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. టమాటాలు కూడా చక్కగా మగ్గాయి కదా. లో టు మీడియం ఫ్లేమ్లో నేతిలో మొత్తాన్ని వేయించాం కదా. చూడండి, మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కాడలతో సహా కట్ చేసి క్లీన్ చేసుకున్న పుదీనాను వేసుకుంటున్నాను. మీకు కాడలు నచ్చకపోతే తీసేయండి. నేను లేతగా ఉంటే వాటితో సహా కట్ చేసి వేసేస్తాను. ఇప్పుడు దీంట్లోనే గుప్పెడు కొత్తిమీరని కూడా నీట్గా క్లీన్ చేసి కట్ చేసి వేసుకున్నాను. ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుందాం. గింజలు లేకుండా చక్కగా నిమ్మరసాన్ని కూడా ఒక చెక్క పిండేసుకొని ఇప్పుడు దీంట్లోనే మన స్పైసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందామండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుంటున్నాను. చాలు, ఇంతే అండి. ఈ బగారా రైస్లో వేసే స్పైసెస్ అస్సలు ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా చేసేసుకొని కూర ఏమీ లేదు అనుకున్నప్పుడు కూడా మనం ఇలా బగారా రైస్ చేసుకొని ఎగ్ బుజ్జి, అదే అండి కోడిగుడ్డు పొట్టు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న పెరుగుని ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. నేను మేగడతో సహా వేశాను. కమ్మగా ఉంటుందని. నచ్చకపోతే తీసేసి పెరుగు మాత్రమే వేసుకోండి. పెరుగు కూడా వేసాం కదా. మొత్తాన్ని కలిపి జస్ట్ 2 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉంచుకుందాం. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇలా ఆయిల్ సపరేట్ అయిన దాంట్లోనే నేను ముందుగా రైస్ పక్కన కడిగి పెట్టేసుకున్నాను కదా, ఆ రైస్ని కూడా వేసేసుకుంటున్నాను. ఏమీ నానబెట్టుకోవసరం లేదండి. అరగంట గంట జస్ట్ నేను వాష్ చేసి పక్కన పెట్టాను అంతే. ఇప్పుడు పెరుగు అది వేసాక మగ్గిన దాంట్లోనే ఈ రైస్ మొత్తాన్ని కూడా నీట్గా వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోనే నేను ఈ డబ్బాతో ఒక డబ్బా రైస్ వేసానండి. ఒక డబ్బాకి ఒక డబ్బా వాటర్ మాత్రమే పోస్తేనే పలుకుగా బాగుంటుంది. అది మీ రైస్ క్వాంటిటీని బట్టి ఎలా కుక్ అవుతుందో మీకు తెలుస్తుంది కదా. దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒకరికి 1 అని చెప్తే రైస్ సరిగ్గా ఉడకలేదక్క అన్నారు. సో చక్కగా వాటర్ పోసేసి ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని విజిల్ పెట్టి ఒక్క విజిల్ వచ్చాక చూడండి, విజిల్ ఆవిరిపోయాక నేను మీకు చూపిస్తున్నాను. కమ్మని బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇది ఎందులోకైనా మంచి టేస్ట్ని ఇస్తుందండి. సింపుల్గా ఎలా చేసేసుకోండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోయాను. నేను దీనికి కాంబినేషన్ ఈరోజు చికెన్ కర్రీ చేసుకున్నానండి. చూడండి, పొడిలాడుతూ భలే వచ్చింది కదా. అంత బగారా రైస్ పెట్టుకొని అంత కూర వేసుకొని నేను లాగిచ్చేస్తాను. ఉంటాను మరి.